Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు మనం వీడియోస్ చేసినప్పుడు మీరు చెప్పడం జరిగింది, అంటే గతంలో జరిగిన జల ప్రళయాల గురించి కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు రావటం కానివ్వండి, ఈ మధ్య కాలంలో కూడా మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే విమానానికి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయో అంతే అంతే అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతూ వచ్చాయి మీరు చెప్పినట్టుగానే. ఇప్పటి వరకు ఓకే, ఇక మీదట ఏం జరగబోతున్నాయి, మరి అవి జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా చెప్పినవన్నీ జరిగాయి అంటే జరగబోయేవి కూడా జరుగుతాయనే నమ్మకం. మరి వాటి నుంచి జాగ్రత్తలు ఎలా పడవచ్చో కూడా వివరించండి. తప్పకుండా అండి. అయితే నేను మాత్రం ఒకటే ఫీల్ అవుతామండి. ఒకటి, మహర్షులు మనకు అందించిన ముండేన్ ఆస్ట్రాలజీ సబ్జెక్టు అమ్మవారి ఆరాధన. అంటే అమ్మవారు పలికిచ్చింది, మనం చెప్పేది మన గొప్పతనం, నా గొప్పతనం 1% కూడా కాదు. ఆ సబ్జెక్టు మనకి నేర్చుకునేలాగా అనుగ్రహం కలిగింది, పలికించింది. ఆవిడదే అంతా కూడా, మన క్రెడిట్ 1% కూడా కాదు. అది పర్సనల్ చాట్ ఎవరికైనా చెప్పినా ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా, అంటే మైథుని జ్యోతిష్యం అంటాం దీన్ని. ఇవి అసలు ఎందుకు జరుగుతాయి, ఇంకా ఎంతకాలం ఉంటుంది ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇంకొక 6 నెలలు ఉంటుందండి. ఇంకో 6 months ఫ్లైట్స్లో వెళ్ళే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ క్లియర్లీ ఈ డిసెంబర్ 2nd week నుంచి చూసుకుంటే కనుక పర్టికులర్గా హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించబోతుంది. ఆల్రెడీ November 15 నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే ఈ పర్టికులర్గా ఈ 6 months కూడా హెచ్ఐవి కేసెస్ విపరీతంగా పెరుగుతాయి. మనం ఎప్పుడూ కనీ విని ఎరగనన్ని హెచ్ఐవి కేసులు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వైరస్ రిలేటెడ్ సంబంధించిన కూడా పెరగనున్నాయి. ఆల్రెడీ ఇది అప్పుడే చెప్పిన, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను నేను మీకు. ఎందుకు అంటే ఇదేదో ఎవరినో భయపెట్టడానికో భయపడడానికో కాదు. ఇట్స్ వెరీ క్లియర్. మిథునంలో గురువు ఉంటూ ధనస్సు ధనస్సు ఆయన మీనరాశిలో శని రాహువులు ఉంటూ, శని కుజులు ఉంటూ, రాహు మీనంలో కుంభంలో ఉన్నప్పుడు ఈ గుప్త రోగాలు, ఎందుకంటే గుప్త రాశులు అంటారు కొన్నిటిని. కుంభము వృశ్చికం ఇస్ గుప్త రాశులు, సీక్రెట్ సైన్స్ అంటారు. సీక్రెట్ సైన్లో రాహు ఉండి ఈ గురువుని ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీక్షణ అంటారు దాన్ని. సో అలా ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఇది గుప్త రోగాలను ఎక్కువగా చేస్తుంది. అది కూడా స్త్రీ పురుషుల కలయికల వల్ల వచ్చేటువంటి రోగాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ డిసెంబర్ మాసంలోనే మీకు గడుస్తున్న కొద్దీ 2nd and 3rd and 4th week టైంలో స్త్రీ మీద అఘాయిత్యాలు పెరుగుతాయి. అట్లాగే ఈ డిసెంబర్ అండ్ జనవరి ఫిబ్రవరి ఈ టైంలో కొంచెం క్రాష్, అంటే సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వడం, ఇవన్నీ ఆల్రెడీ గతంలో కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా. అండ్ సాఫ్ట్వేర్ లేనట్లయితే కొన్ని కమ్యూనికేషన్ రంగాల మీద ఇబ్బంది, కొన్ని ఇవాళ రేపు చూడండి ఈ పత్రికా సంబంధించినవి వీళ్ళు చేసినటువంటి కొన్ని ప్రచారాల వల్ల కావచ్చు, కొన్ని టెక్నికల్గా కొన్ని వాడి లేని దాన్ని సృష్టించడం వల్ల కావచ్చు, ఇటువంటి వాటి మీద కూడా కొంత యాక్షన్ తీసుకోవడము. గాలి నీరు కలిసి వచ్చేటువంటివి, ఎందుకంటే ఇక్కడ అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఈ 3 రాశుల మీద అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నాయి. ఒకటి వక్రించిన గురువు ఉన్నాడు మిథునంలో వాయుతత్వం మీద, జల అగ్నితత్వాల మీద రాహు, శని అండ్ కుజుడు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పాపగ్రహాల యొక్క సంబంధం కనుక అలా ఉన్నప్పుడు ప్రకృతిలో సమతుల్యం అనేటువంటిది లోపిస్తుంది. ప్రకృతి సమతుల్యం లోపించినప్పుడు ఏమవుతాయి, భూకంపాలు, వర్షాలు, లేకపోతే సునామీ లాంటివి, లేకపోతే యుద్ధాలు రావడము. ఏదైనా కానీ ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి, ప్రకృతి విరుద్ధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి సామాన్య ప్రజలు దీని నుంచి బయటపడాలి అంటే నవగ్రహాల్లో శని, రాహు, కుజ, కేతు, గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, చండీ పారాయణము, చండీ వినడము, కనీసం వాళ్ళ ఇష్టదైవాన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనసులో తలుచుకొని బయటికి వెళ్ళడం అనేటువంటిది చెయ్యాలి ఖచ్చితంగా. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాశుల యొక్క స్థానాల మార్పుల వల్ల ఇవన్నీ అన్నారు. వాటి వల్ల ఏ రాశులు గ్రహాలు
అంటే ఇక్కడ రాశి వాళ్ళకి డిఫరెంట్. ఇది మనం హ్మ్. చెప్పుకుంది ముండేన్ ఆస్ట్రాలజీ. ఓకే. ఇప్పుడు ఈ గ్రహాల వల్ల ఒక్కొక్క రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మేషం అనుకోండి. ఇన్వెస్ట్‌మెంట్స్ పెద్ద హ్మ్. మొత్తంలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసే విషయంలోని అండ్ అదేవిధంగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రీమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. ఈ వృషభం వాళ్ళు షేర్ మార్కెట్, ఫ్యామిలీ బిజినెస్ చేసేటువంటి విషయాల్లో మనీ మ్యాటర్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు హ్మ్. వివాహము అండ్ అదేవిధంగా జాబ్, కెరియర్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఆ యొక్క స్ట్రెస్ వీరి మీద ఎక్కువగా ఉంటుంది. ఓకే. కర్కాటకం వారు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్‌మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారు కూడా షేర్ మార్కెట్ హ్మ్. ఎక్కువ లాభాలు వస్తాయని ఒక్కోసారి అనాలోచితంగా పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక అదేవిధంగా కన్య వారు గనక చూసుకున్నట్లయితే పర్టిక్యులర్‌గా వీళ్ళు చేసే జాబ్ విషయంలోని, తీసుకునే ప్రాపర్టీ అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు వివాహం. ఈ 3 ఎక్కువగా. ఎందుకంటే చతుర్థము, సప్తమము, దశమము ఇక్కడ క్యాప్చర్ అయింది. హ్మ్. ఇక తులవారికి యాక్చువల్‌గా 2 పాపగ్రహాలు 3, 6 స్థానాల్లో ఉండడం మంచిదే. శత్రువుపైన జయిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నా అది గొడవకి దారితీస్తూ ఉంటుంది. ఓహో! సో, అదొకటి ప్లస్ తండ్రి, గురువులతో తెలియని శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. వృశ్చికం వారు కూడా షేర్ మార్కెట్, సంతానాన్ని పొందే విషయం, ఐవీఎఫ్, ఐఓఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారు కాస్త ఆరోగ్య విషయంలోనే వాహనం మీద వెళ్ళేటప్పుడు అండ్ జీవిత భాగస్వామి యొక్క కెరియర్ విషయంలోని వివాహం ఎందుకంటే సర్వసాధారణంగా ధనస్సు వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారు అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. కుంభం వారు షేర్ మార్కెట్లోని, మీనం వారు కెరియర్ అండ్ ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరందరూ కూడా హ్మ్. కొన్ని పాటించినట్లయితే దీని నుంచి ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు. ఏమిటది అంటే ఒకటి నవగ్రహాల్లో కుజ, హ్మ్. శని, రాహు, గురు వీలైతే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించడము ఓకే. అండ్ అదేవిధంగా అనవసరమైన వాటిలోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి కర్మ కూడా మనం తీసుకునే ఒక యాక్షన్, మనం తీసుకునే ఒక మాట, మనం తీసుకునే ఒక దీనివల్లే అది ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఎప్పటి వరకు పాటించాలంటారు? ఎప్పటి వరకు పాటించాలి ఈ జాగ్రత్తలంటే జూన్ వరకు పాటించాలి మేడం. హుహు. జూన్ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మిథునం నుంచి గురువు మారాలి. హ్మ్. నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి జూన్ నుంచి వాహన ప్రమాదాలు పెరుగుతాయి. ఓహో! ఇక్కడేమో ఫ్లైట్ ఆ! రిలేటెడ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అక్కడేమో కొంచెం వాహన ప్రమాదాల విషయంలో ఇప్పుడు ఫ్లైట్ అంటే అగ్ని వల్ల ప్రమాదాలా? లేదంటే ఏ వాయు రకంగా సంబంధం వల్ల. వాయు అంటే సంబంధం? ఇప్పుడు మనం కొన్ని వైరస్‌లు వస్తాయని చెప్పాను. హ్మ్. దానివల్ల హ్మ్. ఏంటి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఓహ్! ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు చూడండి ఎనీ హాస్పిటల్‌కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ ఇష్యూస్ పెరుగుతాయి ఈ టైంలో. హుహుహుహు. బ్రెయిన్ స్ట్రోక్స్ పెరగడం, బ్రెయిన్ స్ట్రోక్స్ వల్లే మనుషులు ఎక్కువ ఇదవ్వడం. ఓకే. ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి దీనికి ఏంటి అంటే దక్షిణామూర్తి ఆరాధన. దక్షిణామూర్తి స్తోత్రం వినడం. హ్మ్. మనకి ముండైన ఆస్ట్రాలజీ ఎందుకుందంటే ఎవరినో భయపెట్టడానికి కాదు. వెరీ క్లియర్‌లీ మనం జాగ్రత్త తీసుకోవడానికి. ఓకే. అది చూసుకోవాలి. వచ్చే ఇబ్బందిని తెలుసుకొని దాని నుంచి ఇప్పుడు కోవిడ్ వచ్చింది. హ్మ్. గవర్నమెంట్ ఏం చేసింది మీరు మాస్కులు పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పింది. అది భయపెట్టడమా, జాగ్రత్త పడ్డమా? జాగ్రత్త పడు. ఇది అంతే. శాస్త్రం అంటే శాసించి చెప్పేది. హ్మ్. కాబట్టి అది ఆ రకంగానే జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి నిమిత్త రూపంలో కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న 'అఖండ' రిలీజ్‌కి ముందు ఇది ఆటంకాలు జరుగుతాయని చెప్పాం. అది అవును. ఎట్లాగా అంటే ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు పవర్ పోయింది. 2 అవర్స్ బ్లాక్ అయిపోయి షూటింగ్ జరగలే. ఓహోహో! కూర్చున్నాక ఏం చేద్దామంటే 'అఖండ' గురించి చేద్దామన్నారు. సో, నేను చెప్పింది ఏంటంటే ఏమైనా నిమిత్తం అయితే ఇట్లా ఉంది. సమ్ డిస్టర్బెన్స్ అయితే వస్తాయి. ఆహా! అంటే మరి దాని గురించి చెప్తారంటే అది అందరూ ఫ్యాన్స్ కోరుకుంటుంది. నేను అదే హైలైట్ చేసి చెప్పలేను. హ్మ్. హ్మ్. బట్ నేను మొత్తం 'అఖండ' మూవీ ఫస్ట్ మనం కొన్ని సందర్భంగా బాగుందని చెప్తూ లాస్ట్‌లో ఆ విషయాన్ని చెప్పాను. ఆహాహా! కొన్ని ఆటంకాలు జరుగుతాయని. ఎందుకంటే ఎంతైనా కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన మనల్ని మనం ఇది చేసుకోం కదా! అట్లా ఓకే. ఓకే. అంటే ఇన్ని రకాలుగా గూడా మనకు ఉంటుందండి. తెలిసిపోతుంది ముందుగానే. తెలిసిపోతుంది. బట్ హ్మ్. ఎక్కువగా చండీ చేసుకుంటే చండీ వినండి. హుహు. చండీ ఎక్కడైనా పారాయణం జరుగుతుంటే అక్కడికి వెళ్లి కూర్చోండి. చండీ హోమం జరిగే దగ్గరికి వెళ్లి కూర్చోండి. హ్మ్. మీరు మనీ పే చేయలేము. అమ్మో! చండీ పారాయణం, చండీ హోమం అంటే చాలా కాస్ట్‌లీ గదా! ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. హ్మ్. హ్మ్. మీరు ఎక్కడైనా చండీ జరుగుతుంటే కూర్చుంటే ఆహా! 25% మనకొస్తుంది. జస్ట్ అక్కడ కూర్చున్నంత. కూర్చున్నంత మాత్రాన. ఓహ్! ధనం లేనంత మాత్రాన మీరు అక్కడ మీకు ఆ దేవతానుగ్రహం కలగదు అనేం లేదు. కాకపోతే ఆ ద్రవ్యం ఎవరైతే వెచ్చిస్తారో, దాన్ని హ్మ్. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ వస్తుంది. మీరున్నందుకు ఇప్పుడు చూడండి అదేదో కొన్ని కొన్ని ఉంటాయి అట్లాగా మనం ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే మనం హ్మ్. తోడ్పడ్డందుకు మనకు కొంత వస్తుంది. వస్తుంది. అట్లాగే పాపకర్మ చేస్తే కూడా అంతే చూడండి. కే ఒక ఒక ఇష్యూ జరిగినప్పుడు అందరిని పరిగణనలోకి తీసుకుంటారు. నంబర్ ఏ, బి, సి ఇట్లా కొన్ని ఉంటాయి చూసారా? అవును. అవును. అలాగే ఉంటుంది అట్లా పాపమైనా, అయిపోతుంది. పుణ్యమైనా గూడా. ఓకే. ఓకే. అంటే యాహ్! పాపమైన, పుణ్యమైన ఎవరు భాగస్వామ్యం అయితే అందరికి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అదే కర్మఫలం. హ్మ్. కర్మ సిద్ధాంతమే అది. అంతే. అంతే.
ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలకు సంబంధించి పీసీఓడి అని, పీసీఓఎస్ అని ఇలా స్త్రీల ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే రోజు రోజుకి సమస్య ఎక్కువ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. వివాహం అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒకటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. వివాహమైన స్త్రీల విషయానికొస్తే ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సంతానం కలగటానికి కూడా చాలా ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అవునండి. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే ఆచరించే విధానం ఏదైనా ఉందా? వచ్చిన వాళ్ళు తగ్గటానికి చేసుకునే విధానం ఏమన్నా ఉందా? దాని గురించి. తప్పకుండా ఉందండి. దీనికి ఆస్ట్రాలజీలో నేను మీకు ఒక కాంబినేషన్ చెప్తాను ఇప్పుడు. అది మీరు జాతకం చూడంగానే అది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి పీసీఓడి, మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంటుంది. అంటే హ్మ్. అక్కడే మీకు ఆస్ట్రాలజీ ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. హ్మ్. ఎందుకంటే ఎనీ చార్ట్ స్కార్పియో అని ఉంటుంది. అంటే వృశ్చిక రాశి ఉంటుంది. ప్రతి జాతకానికి 12 రాశులు ఉంటాయి. ఆహా! అందులో మీ రాశి ఏది, మీ లగ్నం నుంచి అష్టమ స్థానం ఏది, మీ యొక్క జన్మ జాతకంలో స్కార్పియో సైన్‌లో గనక రాహు ఉంటే హుహుహుహు. ఆర్ కేతు ఉంటే, ముఖ్యంగా రాహు ఉంటే అది నీచ స్థానం. ఓకే. స్కార్పియో సైన్ ఈజ్ ఇండికేట్స్ ఆహ్, ఈ సీక్రెట్ ఆర్గన్స్. ఆహాహా! ఎనీ ఎనీ చార్ట్ స్కార్పియో సైన్‌లో రాహు ఉంటే మీరు చూడొచ్చు 95% ఆఫ్ కేసెస్ సఫరింగ్ మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్. ఓకే. ఓకే. ఇది ఛాలెంజింగ్‌గా చెప్తున్నా. అంటే హ్మ్. జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగా అమ్మ బాబోయ్! ఏంటి నిజంగా ఇలా పనిచేస్తది అనుకోవచ్చు. ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. మొత్తం రాశి చక్రంలో హ్మ్. మేషం నుంచి మీనం వరకు వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో మేషం నుంచి 8th హౌస్ ఈజ్ స్కార్పియో. ఓకే. అక్కడ రాహు ఉన్నాడేమో చూడండి. హ్మ్. సమ్ టైమ్స్ కేతు ఉంటే కూడా వస్తుంది. హుహు. సమ్ టైమ్స్ పాపగ్రహాలు ఉంటే వస్తుంది. ఓకే. ఓకే. అక్కడ ఏ గ్రహం అయితే పాపగ్రహం ఉందో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. రాహు ఉంటే మినుములు దానంగా ఇవ్వాలి. కేతు ఉంటే ఉలవలు దానంగా ఇవ్వాలి. కేతు ఉంటే ఏమవుతదంటే సర్వసాధారణంగా హ్మ్. వాళ్ళకి అవ్వదు తొందరగా. మా మా హుహుహు. అమ్మాయికి పెద్ద మనసు అయిందండి. కానీ మళ్ళీ రెగ్యులర్ రావట్లేదు అంటారు. ఆ! కేతు ఈజ్ స్ట్రకింగ్ ప్లానెట్. ఓకే. ఓకే. రాహు ఉంటే యాక్చువల్‌గా స్త్రీకి 27 డేస్‌కి రావాలి ఒకసారి. ఆ! ఆ! 20 డేస్‌కి వచ్చేయడం, 18 డేస్‌కి వచ్చేయడం, ఎర్లీగా. ఎర్లీగా రావడం, కొంతమందికి ఎక్కువ రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అక్కడే మనకి జ్యోతిష్ శాస్త్రం యొక్క బ్యూటీ తెలుస్తుంది. అరే! ఏంటిది నిజమే కదా! ఇదేంటి అసలు నిజంగా ఇలా ఎలా అవుతుంది? అందుకే మేము జాతకం చూడంగానే అక్కడ రాహు ఉంటే చెప్తాం. హ్మ్. మీకు మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. యెస్ అంటారు. లేదా లగ్నం నుంచి అష్టమం పాడైనా అవుతుంది. హ్మ్. మరి పురుషుడికి ఏంటండి? అంటే జెనిటల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం. ఓకే. ఓకే. వాళ్ళకి ఎవరికైనా పురుషుడికైనా స్త్రీకైనా కొంచెం స్కార్పియో సైన్ పాడైతే కొంతమందికి ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ కాకుండా పైల్స్ అంటారు చూసారా? అవును. పైల్స్ వస్తుంటుంది. రాహు గనక కనెక్టివిటీ ఏర్పడితే గనక. ఓకే. పైల్స్ జబ్బుతో ఎక్కువ ఇబ్బంది పడుతూ అంటే ఉంటారు. అయితే ఈ విధమైన ఇబ్బందులు లేదంటే ఈ పైల్స్ ఈ లాగా అయినా విధమైన సరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆహాహా! అందులో పర్టిక్యులర్‌గా మేష లగ్నానికైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేష లగ్నం హుహుహు. లేదా లగ్నం నుంచి అష్టమ స్థానం పాడైనలా అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఈ పీసీఓడి సమస్యలు వస్తున్నాయంటే హ్మ్. ఎవరైనా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ లగ్నం రోగభావంతో కనెక్టివిటీలో ఉందా లేదా. అంటే ఓకే. వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనుభవించే యోగంతో పుడతారు. అంటే హ్మ్. ఏంటి వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. వ్యాధి రూపేణ వర్ధతే అంటూ ఉంటారు. హ్మ్. అంటే పూర్వజన్మ కర్మ వాళ్ళకి వ్యాధి రూపంలో అనుభవించాలని పుడతారు. ఓకే. దాన్ని వదిలి నువ్వు పారిపోలేవు. వ్యాధి నీ లోపల ఉంటుంది. హ్మ్. అప్పుడేంటి అసలు ఏ ప్లానెట్స్ వల్ల వచ్చింది? ఆ కర్మ చేసావు నువ్వు. ఆ ప్లానెట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నువ్వు చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బందొచ్చినా అది గత జన్మలో చేసిన 100% అండి. పాపమనే. ఇంక అందులో డౌట్ ఏం లేదు. మరి పాపాన్ని అనుభవించాల్సిందే. కానీ పాపాన్ని రోగం తగ్గడానికి మందులు వాడుకొని దాన్ని ఆపేస్తున్నామంటే పాపం ఎగ్జాక్ట్‌లీ అనుభవించట్లేదనేనా? చెప్తాను. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇదే క్వెషన్ నేను ఒకసారి ఒక హోమియోపతి డాక్టర్ గారిని అడిగా. హ్మ్. ఏవండీ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. ఏమైపోతుంది? అంటే ఆయన ఏమన్నాడంటే రోగం ట్రాన్స్‌ఫర్ అవుతుంది సార్. ఇంకో ఆర్గాన్‌కి వెళ్తుంది. ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఆ! ఎవరికో లక్కీగా అది క్లియర్ అవుతుంది అని చెప్పారు. యెస్. హుహు. దాని తర్వాత నేను దాన్ని రీసెర్చ్ చేసి చూస్తే నిజంగా అలా జరుగుతుంది ఒకటి. ఆ! ఇంకోటి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రం మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకొని మంత్రం చేసుకున్నా కూడా సరిపోతుంది. అందులో లలితా సహస్రనామాల్లో హ్మ్. ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే మీరు అంత నమ్మకంగా రోజు చేయాలి. హ్మ్. మనం ఏదో వింటాము 2 రోజులు చేస్తామా ఇది అవుతుందా? హ్మ్. ఎక్కడో అపనమ్మకం. ఆ! అంత రోగం ఉంటే ఈ ఒక్క మంత్రంతో తగ్గుతుందా? హ్మ్. తగ్గుతుంది. ఒక 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 ఎఫెక్ట్ అంటారు. ప్లాస్మా ఎఫెక్ట్ ఏదో ఉంటది దాని పేరు. దాంట్లో ఏం చెప్తారంటే ఇద్దరు పేషెంట్స్‌ని కూర్చోబెట్టి ఒక పేషెంట్‌కి 25% ఇచ్చాము మెడిసిన్. ఇంకో వ్యక్తికి 50% డోస్ ఇచ్చాము. హ్మ్. అని చెప్పి అసలు ఈ 50% డోస్ ఇచ్చిన వ్యక్తికి అసలేమి చెప్పరసలు. అసలేమి ఇవ్వరు. ఇచ్చామని చెప్తారు. ఆహా! 25% వ్యక్తికి నిజంగానే ఇస్తారు. ఆ! ఇచ్చి అడుగుతుంటారు ఏమైంది అంటే,
సార్ కొంచెం బెటర్గా ఉంది సార్ అంటాడు 25% ఇచ్చిన వ్యక్తి. ఈ 50% ఇచ్చానని చెప్పి ఏమైనా వ్యక్తిని అడిగితే ఏమో సార్ నాకు ఇంకేమీ అనిపించట్లేదు అంటే, ఏంటి 25% ఇచ్చిన వ్యక్తికి ఏమొస్తుంది రిజల్ట్ నీకు లేదు అనగానే ఆలోచిస్తారు, ఎస్ చాలా బాగుంది. అసలు 25% ఇచ్చిన వ్యక్తి అసలు ఏదంటున్నట్టు నీకు అసలు ఉండకూడదు నొప్పి అంటే, ఓహో అసలు నొప్పి ఈ నొప్పి కాదనమాట, అసలు 50% ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ నొప్పి ఉండేది అనమాట అని ఫీల్ అవుతాడు. అంటే మన మైండ్, అందుకే ఆస్ట్రాలజీలో 4000 తీసుకుంటాం రోగభావం ఎలా వర్క్ చేస్తుంది అంటే. అందుకే చూడండి, నువ్వు దాని మనసు పెట్టకు, నువ్వు ఏదైనా సరే నువ్వు దాని మీద నువ్వు జయించలేకపోతున్నావు, మనసు పెట్టట్లేదు అని అర్థం. అది వదలట్లేదన్నా మనసు ఎక్కువగా పెట్టేస్తున్నావు అని అర్థం. నువ్వు ఫస్ట్ డైవర్ట్ అవ్వంటుంటాం, సమస్య ఏదైనా డైవర్ట్ అవ్వ బికాజ్ ఆఫ్ మైండ్ దానికి కనెక్ట్ అయితే అది కనెక్ట్ అవుతుంటుంది. కాబట్టి మనం మనసును ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. రెండవది, మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఫుడ్ చాలా ప్రధానం అండి హెల్త్ ఇష్యూస్ రావడానికి. మీకు ఫుడ్ ఈజ్ మెడిసిన్. మన సనాతన ధర్మం మన యొక్క ఇదేంటంటే ఫుడ్ను ఒక మెడిసిన్గా తీసుకునేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫుడ్ రోగం రావడానికి అన్నట్టుగా తీసుకుంటాం, విపరీతంగా తినేయడం. అసలు యాక్చువల్గా 2 సార్లు తినాలి ఎవరైనా సరే. థర్డ్ టైం అనేది ఇంకా మరీ వీక్గా ఉన్న పర్సన్స్ తప్ప 2 టైమ్స్ తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. 3వసారి తినేవాడు రోగి, ఒకటేసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి. ఇంకా బాడీ పెంచుతాము, బాడీ బిల్డర్ వాళ్ళు కొంచెం 4-5 టైమ్స్ తింటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేసు, అది వాళ్ళ వృత్తి. వాళ్ళకి దీనికి సంబంధం పెట్టకూడదు. కాకపోతే మీరు ఏం తింటున్నారు అనే స్పృహ మీకు లేకపోతే మీరు రోగాలు బారిన బికాజ్ ఆఫ్ మనం తినే ఫుడ్ 6th హౌస్లో జాయిన్ అవుతుంది. 6th హౌస్ ఈజ్ ది రోగస్థానం. ఉదరస్థానం ఇక్కడికి వెళ్తుంది, ఫుడ్ కడుపులో పొత్తి కడుపులోకి వెళ్తుంది. నువ్వు తిన్న ఫుడ్ ఏదైతే నీకు రోగాన్ని ఇస్తుందో అది తింటున్నావు, నీకు రోగం వస్తుంది. నువ్వు తినేటువంటి ఫుడ్ ఎక్కువసేపు ఉండకూడదు కడుపులో అంటే నువ్వు 2 సార్లు తినాలి. కొంతమంది అయితే ఒకసారే తింటారు, నేనైతే 2 టైమ్స్ తింటాను. మార్నింగ్ తిన్నా అంటే మళ్ళీ 4 o'clock తింటా అంత, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఒకటేసారి తింటా అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మీరు అన్ని షూటింగ్లు చేస్తారు, అంతమంతా మాట్లాడతారు లేదని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పిన మంత్రం చేయండి. మీ 5th లార్డ్ ఎవరో తెలుసుకోండి, మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, అండ్ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. మెంటల్లీ చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్గా మైండ్ మొత్తం పాజిటివ్గా ఉంచండి. ఎవరి మీద ద్వేషాలు కోపాలు ఇవి పెట్టుకోకండి. మీరు ఎంత ద్వేషాలు కోపాలు శత్రుత్వాలు పెంచుతూ ఉంటారో, రోగ శత్రుస్థానం 6th హౌస్, అది రోగాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది రోగాన్ని. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటూ ఆహ్లాదంగా ఉంటూ మీరు ఆస్వాదిస్తూ ఉంటారో లైఫ్ని, మీకు క్యూర్ అయిపోతారు మీరు. అసలు మీరు ఫస్ట్ మీరు ఏ శరీరం తెలుసుకోవాలి, వాత శరీరమా, పిత్త శరీరమా, లేకపోతే కఫ శరీరమా, ఏది ఇన్బ్యాలెన్స్ అయింది, దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో రకరకాలు ఉన్నాయి, అలోపతిలో చేసే ఉంటాయి, హోమియోపతి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది మంచిది. అది ఏది కరెక్ట్ అనేది మన బాడీ బట్టి, మన బాడీ తత్వాన్ని బట్టి. అంటే నేను అనేది ఏంటంటే హెల్త్ క్యూర్ అయ్యేది మన ఇమ్యూనిటీతోనే క్యూర్ అవుతుంది. మన ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏకాదశి ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. దాని మీద ఒక అతను నోబెల్ బహుమతి కూడా పొందాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆ వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి క్యాన్సర్ నుంచి తగ్గుతుంది, క్యాన్సర్కి దూరం అవుతున్నారు, అనేకమైన రోగాల నుంచి బయటపడుతున్నారు అనేటువంటిది. అంటే ఇక చెడ్డది పడ్డది అన్ని అడ్డమైన కడుపులో పడేస్తారు కాబట్టి ఒక్క రోజన్నా అట్లా కడుపుని ఖాళీగా ఉంచితే అంత దాని సిస్టమ్ అది సెట్ చేసుకుంటది అని చెప్పి ఖచ్చితంగా సెట్ చేసుకుంటుంది. అంటే ఒక రకంగా మూఢనమ్మకము అదంతా ఇది ఆధ్యాత్మికం పక్కన పెడితే ఆరోగ్యపరంగా అయినా నమ్మి ఆచరిస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ. Thank you Andy. Thank you very much. Namaste. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.